హలో ఫ్రెండ్స్, జొన్న రొట్టె తిని బోర్ కొట్టేసిందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 5 వెల్లుల్లి, ఒక 2 ఎర్రగడ్డలు, ఒక క్యారెట్ ముక్క కట్ చేసి ఇవన్నీ మిక్సీ పెట్టేసుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని జొన్నపిండి ఎంత కావాలో అంత తీసుకొని ఇందాక మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా ఉంటుంది కదా, జొన్నపిండిలోకి ఇలా కలిపేసుకొని పెట్టేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్ళు హీట్ చేసేసుకొని మనం జొన్నపిండి కలపడానికి వేడి నీళ్ళు యూస్ చేస్తాం కాబట్టి వేడి నీళ్ళలో జొన్నపిండి ముద్దలాగా కలుపుకొని పెట్టేసుకోవాలన్నమాట అండి. ఇదిగోండి, జొన్నపిండి రొట్టె చేయడానికి మనం స్మాష్ చేసుకుంటూ రొట్టె అనేది తట్టుకోవాలండి. ఇంకొక స్టవ్ మీద పెనం పెట్టేసి పెనం హీట్ అయ్యేలా చూసుకొని ఇందాక జొన్నపిండి ముద్ద అనేది ఉంది కదా, మనం రొట్టెలో తట్టుకున్నాం కదా, ఆ రొట్టె వచ్చేసి ఇదిగోండి పెనం హీట్ అవ్వగానే మన రొట్టె అనేది వేసేసుకుంటే కారం రొట్టె అనేది మనం ఇంట్లోనే ఇదిగోండి ఈజీగా రెడీ చేసుకోవచ్చు. కొంచెం జ్వరం వచ్చిన నోటికి కానీ అలాగే వర్షం వచ్చినప్పుడు అలా తినడానికి కానీ చాలా బాగుంటుంది. పప్పు అలాంటివి ఏమిటి లేకపోయినా కానీ ఉట్టిని తినడానికి చాలా బాగుంటుందండి. కొంచెం కలర్ అనేది కొంచెం ఎల్లో కలరిష్గా వస్తుంది, ఎందుకంటే మనం క్యారెట్ అన్ని వేసాం కదా, అందుకనేసి తినడానికైతే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మా అమ్మ అప్పుడు చేస్తుండే, మా బాబు కోసం చేస్తూ ఉంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. బాయ్.